మొత్తానికి ఎట్టకేలకు బిగ్ బాస్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిచాడు. బిగ్ బాస్ 7 లో పల్లవి ప్రశాంత్ కాకుండా వేరే ఇతర కంటెస్టెంట్లను గెలిపించడానికి బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నారు. అలాగే నాగార్జున గారు కూడా పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా ప్రకటించడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు అనేసి ఊహాగానాలు వచ్చాయి. దీంతో సరిగా పల్లవి ప్రశాంత్ కి ఓటింగ్స్ పడట్లేదు, బిజీ వచ్చి కాల్ కట్ అయిపోతుంది అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి సోషల్ మీడియాలో మనం అందరం చూసాము. కానీ ఎట్టకేలకు ప్రజలు కోరుకున్నదే జరిగింది. మెజారిటీ తెలుగు ప్రజలైతే పల్లవి ప్రశాంత్ విన్నర్ కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళ సపోర్ట్ పల్లవి ప్రశాంత్ కు తెలియజేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఎపిసోడ్ లో ప్రజా ఇష్టం మేరకే పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించారు బిగ్ బాస్. దీంతో అన్నపూర్ణ స్టూడియో కాడికి భారీగా బిగ్ బాస్ అభిమానులు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్ అభిమానులైతే వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం ఆకాశానికి తాకిందని చెప్పవచ్చు. కానీ ఈసారి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మాత్రం మునుపెన్నడూ జరగని విధంగా ఏకంగా కంటెస్టెంట్లపైనే దాడులు జరగడం మాత్రం చాలా ఘోరమని చెప్పవచ్చు. రన్నర్ గా నిలిచిన అమర్దీప్ పై ఏకంగా రాళ్లతో, బొకేలతో, అంటే చేతికి ఏది దొరికితే దానితోటి దాడి చేయడం జరిగింది. నిజంగా ఇదొక బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పవచ్చు. ఇకపోతే గెలుపొందిన పల్లవి ప్రశాంత్ కు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల నుండి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కేవలం కామన్ మ్యాన్స్ ఆయన అభిమానులే కాకుండా సెలబ్రిటీల నుండి కూడా ప్రశాంత్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలానే పల్లవి ప్రశాంత్ ని అభినందించారు. ఒక రైతు కుటుంబం నుండి ఒక కామన్ మ్యాన్ గా వచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఒక 2-3 వారాలు ఉండడమే గొప్ప, అలాంటిది చివరి వరకు ఉండి పోరాడి ఏకంగా టైటిలే గెలిచావు, నువ్వు సామాన్యుని కావు ప్రశాంత్ అని చెప్పేసి చాలా మంది సెలబ్రిటీలు పల్లవి ప్రశాంత్ అభినందిస్తున్నారు. ఇకపోతే మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా పల్లవి ప్రశాంత్ ని అభినందించారు. ఆయన ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో పల్లవి ప్రశాంత్ గురించి పోస్ట్ చేసి మరీ అభినందించడం జరిగింది. ఇకపోతే సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. గెలిచిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం రేపు బయటికి వచ్చే అవకాశం ఉంది. నిజంగా ఒక పేదింటి నుండి ఆ స్థాయికి వెళ్ళిన పల్లవి ప్రశాంత్ నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శం అనే చెప్పవచ్చు. మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే కానీ మన జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం బలంగా పనిచేస్తే ఆ లక్ష్యాన్ని మనం అతి తొందరనే సాధిస్తామని చెప్పేసి పల్లవి ప్రశాంత్ నిరూపించడాన్ని చెప్పవచ్చు. సో అలాంటి పల్లవి ప్రశాంత్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పల్లవి ప్రశాంత్ కి ఇటు సెలబ్రిటీల నుండి, ఇటు రాజకీయ నాయకుల నుండి కూడా ఆశీస్సులు అందుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కింది స్థాయి నుండి పోరాడుతూ వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందిస్తాడు, వాళ్ళని మరింత ఎంకరేజ్మెంట్ చేస్తాడు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ వెళ్లి రేవంత్ రెడ్డి గారిని కలవడం మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో చర్చకు తెరలేపనుంది.